నవంబర్ 19 దేవుని వాగ్దానం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. సామెతలు 25:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృప ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుడు మనలను ఏ రీతిగా వాడుకోవాలా అని ఆశపడుతూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా మనల్ని మరల్చుకుని ఆయన సేవలో బహుగా వాడుకుంటూ ఉంటాడు. పౌలు పిలువబడినప్పుడు నేను అన్ని జనుల వరకు ఏర్పరచుకున్న పాత్ర అయి ఉన్నాడు అనే మాటను పౌలు ఆ యొక్క వాగ్దానాన్ని దేవుని యొద్ద నుండి పొందడం మనం గమనిస్తాం. ఈరోజు నీవు నేను దేవుని పాత్రగా ఉండాలి, ఆయన గొప్పగా మనల్ని వాడుకోవాలని ఎంతో ఆశపడతా ఉంటాం. అనేక మంది చాలా బలంగా వాడబడుతున్నారు, నేను ఇంకా అలాగా వాడబడట్లేదే అని నిరుత్సాహం ఉన్నవారు కూడా లేకపోలేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు అలాంటి పాత్రగా వాడబడాలంటే, దేవుడు నిన్ను ఒక పాత్రగా సిద్ధపరచాలి అని అంటే నీలో ఉన్న మస్టును తీసివేసుకోవాలి. వెండిలోని మస్టు తీసివేసిన తర్వాత మాత్రమే పుటము వేసేవాడు పాత్రని సిద్ధపరుస్తాడు. అలా దేవుడు నిన్ను ఒక పాత్రగా సిద్ధపరచాలి అని అంటే నీలో ఉన్న మస్టు అనగా మలినం, దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని అంతటిని నువ్వు తీసేసుకుంటేనే ప్రభు నిన్ను ఒక పాత్రగా సిద్ధపరుస్తాడు అనే విషయాన్ని నీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మరి పాత్రగా వాడబడడానికి నువ్వు సిద్ధపరచుకున్నట్లయితే ప్రార్థనలో ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు కొరకు ఒక గొప్ప పాత్రగా వాడుకుంటాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలం తోడుగా ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ ఒక పాత్రగా బిడ్డలను వాడుకోనండి. వారి జీవితాల్లో ఉన్న మస్టు, మలినం, పాపము అనే మస్టు అంతటిని తీసివేసుకొని గొప్ప పాత్రగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.